వైసీపీ నాయకులు ఏం చేశారని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును సందర్శిస్తారని ప్రభుత్వ విప్ రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమయ్యాయని మండిపడ్డారు. రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చి వాటి ప్రయోజనాలకు శాశ్వతంగా గండికొట్టిన వారు ఇప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు 20,000 కోట్లు ఖర్చు పెట్టడం హర్షదాయకమని కొనియాడారు. పోతిరెడ్డిపాడు సందర్శన పెడతారని, ఏం చేశామని పెడతారని నేను అడుగుతా ఉన్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేయకముందే 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి తినేశాడని పెడతారా? దానికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ప్రజాధనాన్ని దోచుకోవడానికి రాయలసీమను సాకుగా చూపించినాడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మీరు మాట్లాడతారా అని అడుగుతా ఉన్నారు వైసీపీ నాయకులు. 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన, అభ్యంతరాలు చెప్పినా, ఆపేసినా మరి 24 వరకు ఏం చేశారని అడుగుతా ఉన్నారు.